నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. డెంటల్ ట్రీట్మెంట్స్‌లో అత్యాధునికంగా అందుబాటులోకి వచ్చినటువంటి క్యాడ్ క్యామ్ ట్రీట్మెంట్ అననేది ఎవరికి ఉపయుక్తంగా ఉంటుంది? దీనివల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి? ట్రీట్మెంట్ విధానం అనేది ఏ రకంగా ఉంటుంది? ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు. ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ నుంచి సీనియర్ ఎండోడాంటిస్ట్ డాక్టర్ రమేష్ బాబు మండవ గారు. హలో సార్. హలో మేడం. సార్, క్యాడ్ క్యామ్ ట్రీట్మెంట్ అనేది కొత్తగా అందుబాటులోకి వచ్చిందని విన్నాం. ఏంటి ఈ క్యాడ్ క్యామ్ ట్రీట్మెంట్? క్యాడ్ క్యామ్. క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్. క్యామ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. హ్మ్. హ్మ్. సో ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఒకప్పుడు మాన్యువల్‌గా చేత్తో చేయాల్సొచ్చేది. మ్యాన్ పవర్ కావాలప్పుడు మ్యాన్ దానికి. పవర్ కావాలి. ఇవాళేమో ఎక్కువగా త్రూ కంప్యూటర్, త్రూ మెషిన్స్ తయారవుతాయి. ఇట్లాగే డెంటల్‌లో కూడా కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్‌కి మేము క్యాప్స్, బ్రిడ్జెస్ అన్నీ గూడా మనం క్యాడ్ క్యామ్ ద్వారా తయారు చేసుకోవచ్చు. హుహు. క్యాడ్ క్యామ్ అనేది ఒక డెంటల్‌లోనే కాదండి. ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్‌లో కూడా క్యాడ్ క్యామ్ టెక్నాలజీ వాడతారు. హ్మ్. అది ఇంజినీరింగ్ ఫీల్డ్ గానీ, మెడికల్ ఫీల్డ్ గానీ, ఇంకా రకరకాల ఫీల్డ్స్‌లో కూడా వాడతారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎన్‌సీ కటింగ్ అని వింటాం. లేదా 3డీ ప్రింటింగ్ అని వింటాం. హ్మ్. ఇయన్నీ కూడా క్యాడ్ క్యామ్ టెక్నాలజీ. ఓకే. సీఎన్‌సీ ఉందనుకోండి. వుడ్ మీద మనకి ఒక డిజైన్ కావాలంటే, ఒకప్పుడు కార్పెంటర్ మాన్యువల్‌గా అదంతా చెక్కి చేయాల్సొచ్చేది. ఇవాళ త్రూ క్యాడ్ క్యామ్ ఏంటంటే, మీకు కంప్యూటర్‌లో డిజైనింగ్ అంతా క్రియేట్ చేసుకొని, డ్రిల్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా డిజైన్ చేసేస్తాయి. హ్మ్. ఇదంతా ఫాస్ట్‌గా అయిపోతుంది. వితిన్ 1 అవర్ మీకు కంప్లీట్‌గా ఒక డోర్ డిజైన్ వచ్చేస్తుంది. సో సేమ్ యాజ్ యూజువల్ టెక్స్‌టైల్ కంపెనీస్‌లో కూడా ఇట్లానే యెస్. వచ్చేసినాయి యెస్. మొత్తం క్యాడ్ అంతా. క్యామ్ అన్ని యాహ్! ఫీల్డ్స్‌లో వాడుతున్నారు. హ్మ్. 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 యాహ్! 3డీ ప్రింటింగ్ అని వింటాం. మనం ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మని మనం ఇంకో బొమ్మ పీస్ తయారు చేయాలి. అంటే సేమ్ సైజ్ అండ్ షేప్. సో, ఈ బొమ్మను మనం 3డీ స్కానింగ్ చేసేసి, దాన్ని కంప్యూటర్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకొని, ప్రింటింగ్ ఇస్తే మనకి నంబర్ ఆఫ్ పీసెస్ బొమ్మలు తయారు చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. సో, ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ క్యాడ్ క్యామ్. సో, ఈ టెక్నాలజీని ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్‌లో కూడా తీసుకొచ్చారు. అవును. సో, మరి ఈ టెక్నాలజీ ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది? క్యాడ్ క్యామ్ టెక్నాలజీలో ప్రాసెస్ ఏంటంటే, డెంటల్‌లో మాట్లాడదామండి. హ్మ్. ఒక క్యాప్ తయారు చేస్తున్నాం. లేదా ఒక బ్రిడ్జ్ తయారు చేస్తున్నాం. సో, ఈ క్యాప్ అనేది మాన్యువల్‌గా చేసేవాళ్ళం. లాస్ట్ 50, 60 ఇయర్స్‌గా మాన్యువల్‌గా టెక్నీషియన్స్ తయారు చేస్తారు. పన్ను మాత్రం షేప్ చేసేది డెంటిస్టే. హ్మ్. అచ్చు తీసుకోవటం కూడా డెంటిస్టే. హ్మ్. అచ్చు తీసుకోవటం రబ్బర్ బేస్ మెటీరియల్ అని చెప్పి దాంతో అచ్చు తీసుకునేవాళ్ళు. హ్మ్. క్యాడ్ క్యామ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ అచ్చు తీసుకోవటం ఒక డిజిటల్ స్కానర్ అని ఉంటుంది. ఓకే. అంటే ఒక కెమెరా లాంటిది నోట్లో పెట్టి కంప్లీట్‌గా స్కాన్ చేసేసుకుంటే, ఈ మొత్తం అచ్చు ప్లస్ పక్క పొళ్ళన్నీ గూడా దాంట్లోకొచ్చేస్తాయి. ఓకే. ఇదంతా గూడా మనకి కంప్యూటర్‌లో కనపడతా ఉంటుంది. హ్మ్. ఈ హ్మ్. ఫైల్‌ని మనం గనక ఈమెయిల్ చేసేస్తే టెక్నీషియన్‌కి, టెక్నీషియన్ ఓపెన్ చేసేసుకొని, డిజైన్ చేసేసుకొని, ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేస్తే మెషిన్‌కి మీకు క్యాప్ తయారైపోతుంది. ఓకే. సో, ఈ ప్రాసెస్ అంతా మీకు ఒక్కొక్కసారి 2, 3 అవర్స్‌లో అయిపోతుంది. ఒక్కోసారి 1 డేలో అయిపోతుంది. డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. హ్మ్. ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఫర్ ద లాస్ట్ 5, 6 ఇయర్స్ క్యాడ్ క్యామ్ ఈస్ వెరీ పాపులర్. మేము ఎఫ్ఎంఎస్‌లో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి క్యాడ్ క్యామ్ వాడుతున్నామండి. ఓహ్! సో, ఈ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదండి. అంటే మనకి 1980స్ నుంచి కూడా కొంత క్యాడ్ క్యామ్ ఉంది అమెరికాలో అక్కడ. బట్ వెరీ వెరీ మినిమల్ టు సర్టెన్ మెటీరియల్స్. హ్మ్. అంటే స్ట్రాంగ్ మెటీరియల్స్‌కి తయారు చేయలేదు క్యాడ్ క్యామ్ అప్పుడు. ఓకే. పోర్సిలిన్ అని మన ఫెల్డ్‌స్పాటిక్ పోర్సిలిన్ అంటాం. ఓకే. దానికోసం ఫస్ట్ 1985 అట్లా తయారు చేశారు. హ్మ్. అది ఓన్లీ ఫర్ ముందు పళ్ళకి ఏదైనా వెనియర్ లాగా చేయాలంటే దానికి ఉపయోగపడేది. ఓకే. ఎనక దంతాలకి క్యాప్స్ ఎయాలంటే మాత్రం చాలా బరువు తీసుకోవాలి. హుహు. సో, దానికి ఉపయోగపడేది కాదు. లేదు. అట్లా హ్మ్. ఆ టెక్నాలజీ లేదప్పుడు. ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్ మేము వాడే రకరకాల డెంటల్ మెటీరియల్స్‌తో మీకు హై స్ట్రెంగ్త్ క్రౌన్స్ అంటే జిర్కోనియా క్రౌన్స్ లాంటివి కూడా క్యాడ్ క్యామ్ ద్వారా తయారు చేయొచ్చు. సో, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి జిర్కోనియా క్యాప్స్, యాహ్! క్రౌన్స్. సో, ఇవి ఏ మెటీరియల్‌తో తయారు చేస్తారు సార్? ఏంటి దీని వల్ల యూజ్ అంటారు? అంటే జిర్కోనియా అనేది ఒక మెటీరియల్ అండి. చాలా హార్డ్ మెటీరియల్. మనకి మెటల్ ఎంత హార్డ్‌గా ఉంటుందో ఇది అంతకన్నా హార్డ్‌గా ఉంటుంది. ఈ మెటీరియల్ మనం క్యాప్‌కి వాడుకోవచ్చు. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొంత తెల్లగా ఉంటుంది మెటీరియల్. కానీ ఎగ్జాక్ట్‌గా టూత్ మ్యాచ్ అవ్వదు. ఓకే. వేరియేషన్ తెలిసిపోతుందా కొంచెం పెట్టుకున్నారు అని? తెలుస్తుంది. బట్ ఒకప్పుడు మెటల్ వాడేవాళ్ళం ఎక్కువ. దానికన్నా డెఫినైట్‌లీ జిర్కోనియా బెటర్‌గా ఉంటుంది. హుహు. కానీ ఇప్పుడేమైందంటే జిర్కోనియాలో చాలా మోడిఫికేషన్స్ వచ్చినియి. జిర్కోనియా హెచ్‌టీ అని, జిర్కోనియా ఎల్‌టీ అని. ఓకే. జిర్కోనియా హెచ్‌టీ అంటే హై ట్రాన్స్‌లూసెన్సీ. సో, జిర్కోనియా ఎల్‌టీ అంటే లో ట్రాన్స్‌లూసెన్సీ. సో, లో ట్రాన్స్‌లూసెన్సీ అనేసరికి ఏంటంటే మీకు కొంత కనపడుతుంది. లైట్‌గా కలర్ చేంజ్ ఉంటుంది. హై హ్మ్. ట్రాన్స్‌లూసెన్సీ వాడారంటే మీకు ఆల్‌మోస్ట్ నేచురల్ పనిలాగా ఉంటుంది. ఆహా! క్యాడ్ క్యామ్‌లో గూడా షీట్ లాగా వస్తుంది ఇంత మందంతో. ఆ షీట్‌ని మెషిన్‌లో పెట్టి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత
ఈ డ్రిల్లింగ్ మెషిన్స్ కంటిన్యూస్గా డ్రిల్ చేసేసి ఆ షీట్లోంచి ఒక క్యాప్ తయారు చేస్తాం. హుహుహు. ఇదంతా కూడా మిల్లింగ్ అంటాం. అంటే మొత్తం కూడా గ్రైండింగ్ జరుగుతుంది. ఓకే. సో అట్లా క్యాప్ తయారైపోతుంది. సో ఆ క్యాప్ మనకి సింగిల్ కలర్‌లో ఉండేది. హ్మ్. ఇప్పుడు ఆ వచ్చే బ్లాంక్స్ ఏదైతే ఉన్నాయో షీట్స్ లాంటివి అయి లైటర్ కలర్ కొంచెం ట్రాన్స్‌లూసెంట్‌గా ఉంటుంది. ఒకటేమో కొంచెం లోపల సైడ్ డార్క్‌గా ఉంటుంది. ఫైనల్‌గా మనం ఇది మిల్లింగ్ చేసిన తర్వాత నేచురల్‌గా పన్నున్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే హ్మ్. ట్రాన్స్‌లూసెన్సీ ఉంటుందో మీకు చూస్తానికి నేచురల్‌గా ఉంటుంది. సో జిర్కోనియాలో కూడా క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే. ఓకే. మరి ఈ మెటీరియల్‌తో తయారు చేసిన ఈ క్యాప్స్ మన్నిక ఎలా ఉంటుంది సార్? ఇవి చాలా బావుంటాయండి. ఈ హ్మ్. జిర్కోనియా క్యాప్స్ కానీ ఎటువంటి క్యాప్స్ తయారు చేసిన ఈ రోజుల్లో హ్మ్. ఈ క్యాప్స్ అన్నీ కూడా చాలా లాంగ్ లైఫ్. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకప్పుడు మెటల్ క్యాప్ ఇంకో పద్ధతిలో తయారు చేసేవాళ్ళు. అంటే కాస్టింగ్ అంటాం. అంటే టెక్నీషియన్ మౌల్డ్ మీద మైనంతో తయారు చేసి, దాన్ని మళ్ళీ ఒక ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లాంటి మౌల్డ్‌లో యేసుకొని, ఆ వాక్స్‌ని కరిగించి అంటే గోల్డ్ స్మిత్ లాగా ఆ! మళ్ళీ దాని లోపల మెటల్ కరిగించి పోయటం జరిగేది. ఇప్పుడు అట్లా కాదు. మెటల్‌ని గూడా లేయరింగ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనకి ఈ క్యాడ్ క్యామ్‌లో అంటే క్యామ్‌లో 3 ఉంటాయండి ప్రాసెస్. ఒకటేమో మిల్లింగ్ అంటామండి అంటే గ్రైండింగ్. ఇంకోటేమో కటింగ్. హ్మ్. మీకు సీఎన్‌సీ గురించి చెప్పాను. అది కటింగ్ అవును. జరుగుతుంది. అవును. మూడోదేమో లేయరింగ్. అంటే 3 ప్రింట్స్ ఉంటాయి మీకు. హ్మ్. ఆ 3 ప్రింట్స్ అంతా కూడా స్లోగా లేయర్‌గా ఫార్మ్ అయిపోయి లేయర్‌లాగా ఫార్మ్ అయిపోతుంది. సో దీంట్లో ఏదైనా చేసుకోవచ్చు మనం. ఓహో! సో నైస్. మెటల్‌ని గూడా ఇట్లా లేయర్‌గా చేసేది దాన్ని డీఎంఎల్ఎస్ అంటాం. సో డీఎంఎల్ఎస్ క్రౌన్స్ అని కూడా చెప్తాం. సరే ఈ క్యాడ్ క్యామ్ టెక్నాలజీ అనేది డెంటల్ ట్రీట్‌మెంట్‌లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ఒకటి క్యాప్స్ అంటామండి. పంటి మీద రూట్ కెనాల్ చేసిన తర్వాత మనం క్యాప్ తొడుగుతాం. అంటే క్రౌన్స్ అంటాం వాటిని. హ్మ్. సో ఆ క్యాప్ తయారు చేయడానికి వాడతాం. రెండోది బ్రిడ్జెస్ అంటాం. హ్మ్. అంటే మనకు ఒకటో రెండో పళ్ళు తీయించేసుకుంటే పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని హ్మ్. వాటి మీద ఫిక్స్డ్‌గా పళ్ళు కడతాం. వాటిని బ్రిడ్జెస్ అంటాం. ఈ క్యాప్స్ గాని, బ్రిడ్జెస్ గాని మనం రకరకాల మెటీరియల్స్‌తో చేస్తాం. ఓన్లీ మెటల్ లేదా మెటల్ సెరామిక్ లేదా జిర్కోనియా లేదా ఈమాక్స్ అని ఇట్లా రకరకాల మెటీరియల్స్ ఉంటాయి. హుహు. ఇది కాకుండా వెనియర్స్ అని ఉంటాయి. అంటే ముందు పళ్ళకి ఏదైనా కలర్ మారినాయి అనుకోండి పళ్ళు. పన్నంతా మనం షేప్ చేయకుండా ఫ్రంట్ సైడ్ లైట్‌గా షేప్ చేసుకొని హ్మ్. దాని మీద పల్చటి వెనియర్స్ తయారు చేస్తాం. 0.5 మిల్లీమీటర్స్ థిక్‌నెస్‌తో. ఓకే. సో, ఆ వెనియర్స్ కూడా మన క్యాడ్-క్యామ్ టెక్నాలజీ ద్వారా తయారు చేయొచ్చు. హ్మ్. దీనికి వాడే మెటీరియల్స్ ఏంటంటే మనకి పోర్సిలిన్ వాడతాం. లేదా ఈమాక్స్ అని వాడతాం. సో, ఇట్లాంటి మెటీరియల్స్‌తో మనం వెనియర్స్ తయారు చేసుకొని చాలా పల్చగా ఉంటాయి. అయి తర్వాత మనం ఒక స్పెషల్ సిమెంట్‌తో ఫిక్స్ చేసేస్తాం. చాలా గట్టిగా ఓకే. ఉంటాయి ఊడవయి. ప్లస్ చూస్తానికి చాలా బావుంటాయి. సపోజ్ మనం క్యాప్స్ కోసం అని పళ్ళ అరగదీసామనుకోండి. క్యాప్స్ కోసం పళ్ళ అరగదీసిన తర్వాత పేషెంట్‌ని అట్లా ఇంటికి పంపించలేం. చూస్తానికి బావుండదు. హ్మ్. సో, దానికి ఇమ్మీడియేట్‌గా టెంపరరీ క్యాప్స్ ఇవ్వాలి. సో, ఓకే. ఇంతకు ముందు కూడా మేము మాన్యుయల్‌గా తయారు చేసి ఇచ్చేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు ఎట్లాగో మనం అచ్చు డిజిటల్ స్కానింగ్ చేస్తున్నాం కాబట్టి, దీని ద్వారా డిజిటల్‌గానే మనం డిజైన్ చేసుకొని, డిజిటల్‌గానే మనకి టెంపరరీ క్యాప్స్ రెడీ. ఓహో! సో, హ్మ్. క్లినిక్‌లో రెడీగా టెంపరరీ క్యాప్స్ 1 అవర్‌లో అవి కూడా తయారైపోతే అవి ఫిక్స్ చేసేయొచ్చు. మళ్ళీ పర్మనెంట్ క్యాప్స్ అనేది తర్వాత అవి ప్రిపేర్ అయిన అవి తర్వాత వచ్చి ప్రిపేర్ అయిన తర్వాత జేసుకోవాలి. 1 డే, 2 డేస్ తర్వాత పర్మనెంట్ క్యాప్స్ ఫిక్స్ చేసుకుంటాం. ఇన్‌లేస్ అంటాం, ఆన్‌లేస్ అంటాం, క్రౌన్స్ కాకుండా. హ్మ్. అంటే ఒక పన్ను పుచ్చితే మనం హ్మ్. నార్మల్‌గా దానికి క్లీన్ చేసేసి ఫిల్లింగ్ చేస్తాం. అవును. కాంపోజిట్ ఫిల్లింగ్ అని, సిల్వర్ ఫిల్లింగ్ అని చేస్తాం. అట్లా పన్ను ఎక్కువగా పుచ్చిందనుకోండి, ఈ ఫిల్లింగ్స్ చేసినా గూడా మనకి నములుతా ఉంటే ఇరిగిపోతాయి. హ్మ్. అందువల్ల దాని మీద ఇన్‌లే చేసుకున్నామనుకోండి, అంటే ఈ పింగాణీ మెటీరియల్‌తో జిర్కోనియా అవ్వచ్చు, లేదా ఈమాక్స్ అవ్వచ్చు, వీటితో చేసామనుకోండి, అయి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి, తొందరగా ఇరగవు. హ్మ్. అట్లా ఇన్‌లేస్ కానీ, ఆన్‌లేస్ కూడా కొంచెం ఎక్కువ పాడైపోతే ఆన్‌లేస్ అంటాం. సో, ఇన్‌లేస్, ఆన్‌లేస్ కూడా క్యాడ్ క్యామ్ ద్వారా తయారు చేసుకోవచ్చు. దానికి ఎక్కువగా వాడే మెటీరియల్ ఈమాక్స్. ఓకే. ఓకే. యాహ్! అంటే రూట్స్ వరకు వెళ్ళకుండా ఉంటేనే ఇవన్నీ చేయడానికి కానీ అవుతుంది. ఒకవేళ రూట్ కెనాల్ చేసినా గూడా, ఆ పళ్ళకి ఫుల్‌గా క్యాప్ వద్దు అనుకున్నప్పుడు, మనం ఆన్‌లేస్ చేసుకోవచ్చు. ఓకే. ఈ ఈమాక్స్ అనే మెటీరియల్ డెఫినిట్‌గా కొంచెం ఎక్స్‌పెన్సివ్. నార్మల్ క్యాప్, మెటల్ క్యాప్ గానీ, మెటల్ సెరామిక్ గానీ, లేకపోతే జిర్కోనియా క్యాప్స్ కన్నా గూడా ఈమాక్స్‌తో చేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువుంటుంది. లైఫ్ గూడా బానే ఉంటుందనుకుంటా. లైఫ్ బాగా ఉంటుందండి. ఓకే. చాలామంది లాస్ట్ 15, 20 ఇయర్స్ నుంచి ఇన్‌లేస్ చేయించుకున్నారు. హ్మ్. ఈ సెరామిక్స్ ద్వారా. హ్మ్. ఇంకా నోట్లో ఉన్న ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకే. యాహ్! ఇట్స్ ఎ ప్రూవెన్ టెక్నాలజీ. హుహుహు. తర్వాత మనకి ఇంప్లాంట్స్ అని ఉన్నాయండి. హ్మ్. ఇంప్లాంట్స్‌లో సర్జికల్ గైడ్ అంటాం. అంటే ఇంప్లాంట్స్ మనం 2 పద్ధతులుగా చేయొచ్చు. ఒకటి చిగురు అట్లాగే ఉంచి ఓపెన్ చేయకుండా కూడా ఇంప్లాంట్ పెట్టొచ్చు. ఓహ్! లేదు చిగురు అంత లెక్క ఓపెన్ చేసి అక్కడ బోన్‌లోకి డైరెక్ట్‌గా బోన్ కనపడుతున్న వరకి ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. కొంతమంది డాక్టర్స్ ఓపెన్ చేయకుండానే ప్రిఫర్ చేస్తారు. కానీ ఓపెన్ చేయకుండా ప్రిఫర్ చేస్తే ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు బోన్ ఒక్కొక్కసారి కొంచెం ఇటు ఇటు ఉండొచ్చు. సో హుహు. ఇంప్లాంట్ అటు ఇటు పక్కకెళ్ళిపోవచ్చు. ఓకే. సో, దానికేం చేస్తామంటే సీబీసీటీ తీసుకుంటాం. అంటే ఒక సీటీ స్కాన్, డెంటల్ సీటీ స్కాన్ తీస్తాం. సీటీ స్కాన్ నుంచి మనకి కంప్యూటర్ కనెక్ట్ అవుతుంది.
కంప్యూటర్ నుంచి మెషిన్కి మనం కనెక్ట్ చేస్తాం. సో ఒక సర్జికల్ గైడ్ అని తయారు చేస్తాం. ఆ సర్జికల్ గైడ్ ఏంటంటే ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనకి ఇంప్లాంట్ పెడదాం అనుకుంటున్నాం నోట్లో పెట్టిన తర్వాత మీకు కరెక్ట్గా ఇంప్లాంట్ పెట్టాలంటే డ్రిల్స్ అదే యాంగిల్ వెళ్ళాలి. ఇంకో యాంగిల్లో పెడదామంటే మీకు అసలు ఆప్షన్ రాదు దాంట్లో, ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ చిన్న హోల్ ఇస్తారు దాంట్లో, అదే డైరెక్షన్ వెళ్ళాలి. సిబిసిటీ ద్వారా డిజైనింగ్, ఇంకా ఇక్కడ తప్పు జరగదు మీకు. బట్ ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్స్ ఓపెన్ చేస్తేనే ఇంకా బాగా వస్తుందని చెప్పి వాళ్ళు అట్లా చేసుకుంటారు. ఒక ఇంప్లాంట్ కదా, ఒక్కోసారి 7-8 ఇంప్లాంట్లు పెట్టాలి పైజాలో. సో అప్పుడు ఓపెన్ చేసుకుని వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో చాలా జాగ్రత్తగా నైస్గా చేయాలి. సో సర్జికల్ గైడ్ అనేది ఒకటి. ఇంప్లాంట్ అబట్మెంట్స్ అంటాం, అంటే బోన్ లోపలికి పెట్టిది ఇంప్లాంట్, దానిపైన చిన్న అటాచ్మెంట్ వస్తుంది, ఒక 4-5 months తర్వాత తయారు చేస్తాం అది, దాన్ని అబట్మెంట్ అంటాం. ఆ అబట్మెంట్ మీద క్యాప్ ఫిక్స్ చేస్తాం. సో ఈ అబట్మెంట్ కూడా మనం ఎట్లా కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళే అబట్మెంట్ ఇస్తారు, కానీ ఒక్కొక్కసారి మనకు అబట్మెంట్ యాంగిల్ మనకు కరెక్ట్గా ఉండదు, మనకి యాంగిల్ మార్చాల్సి వస్తుంది. అప్పుడు మనం కస్టమ్ మేడ్ అబట్మెంట్ మనం తయారు చేసుకుంటాం. దానికి క్యాడ్ క్యామ్ ద్వారా మనం తయారు చేసుకుంటాం. తర్వాత ఆర్థోడాంటిక్స్ అంటే ఇప్పుడు మనకి క్లిప్లు వేస్తారు కదండి, ఇప్పుడు అలైనర్స్ అని వస్తున్నాయి. ఈ అలైనర్స్ కంప్లీట్గా మీకు స్కానింగ్ నోట్లో చేసేస్తాం, అచ్చు తీసుకోవట్లేదు, ఓన్లీ డిజిటల్ స్కానింగ్. తర్వాత కంప్యూటర్లో కంప్లీట్గా మనం డిజైనింగ్, తర్వాత మీకు అలైనర్స్ రెడీ అయిపోతాయి. మోడల్స్ ఉంటాయి, మాకు స్టడీ మోడల్స్ అని ఉంటాయి, అయితే పేషెంట్ మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేసుకుంటాం. ఇట్లా ఆల్మోస్ట్ చాలా ఫీల్డ్స్లో చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు దంతాలన్నీ కట్టించుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇంతకు ముందు అంటే మొత్తం ఆ పళ్ళు ఏమైనా పాడైపోయి ఉంటే తీయించేసి మొత్తం ఆ అచ్చులన్నీ తీసుకొని అదొక 2-3 days తర్వాత మళ్ళీ అది ప్రిపేర్ చేయించి తీసుకొచ్చేంత వరకు టైం పట్టేది. ఇప్పుడు అంత టైం తీసుకోదంటారు. ఫుల్గా అన్ని పళ్ళు తీసేసి కడతానికి కూడా క్యాడ్ క్యామ్ టెక్నాలజీ వచ్చేసింది. ఇంతకుముందు మాన్యువల్గా మేము అచ్చు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు డిజిటల్ స్కానర్తోనే నోట్లో కంప్లీట్గా ఆ జా లోపలంతా కూడా అచ్చు వచ్చేస్తుంది మనకి. అట్లా పై పళ్ళు ఎక్కడైతే పెట్టాలో అది మొత్తం అచ్చు వచ్చేస్తుంది, కింద పళ్ళ దగ్గర కూడా కంప్లీట్గా అచ్చు వచ్చేస్తుంది. దాని ద్వారా మొత్తం ప్రాసెసింగ్ అంతా కూడా త్రూ కంప్యూటర్ జరుగుతుంది. ఒక డెంచర్ చేయాలంటే ఒకరితో పని కాదు, అది ఒక 2-3 టెక్నీషియన్స్ కలిపి చేస్తేనే పని అవుతుంది. అట్లాంటిది జస్ట్ ఒక మెషిన్ ద్వారా డెంటిస్టే కూర్చొని చేసేసుకోవచ్చు క్లినిక్లో. సో ఇట్లా ప్రాసెస్ ఫాస్ట్ అయిపోయింది. సో రెండోది క్వాలిటీ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. మీకు ఫ్యూచర్ అంతా కూడా క్యాడ్ క్యామ్ టెక్నాలజీ ఉంటుందండి ప్రతి ఫీల్డ్లో. మీరు చూస్తున్నారు ఇప్పుడు కంప్యూటర్స్ అనేది లాస్ట్ 20 yearsగా బాగా పాపులర్ అయింది. కంప్యూటర్స్, ఇంటర్నెట్ ఇవన్నీ బాగా వచ్చిన తర్వాత మీకు ఎంత కాంప్లికేటెడ్ డిజైన్ అన్నా కూడా మీరు ఈమెయిల్లో పంపించేయచ్చు. అట్లా. సో మరి కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ ఇది? కాస్ట్ అనేది డెఫినెట్గా అంటే న్యూ టెక్నాలజీస్ ఎప్పుడైతే వస్తాయో అవి డెఫినెట్గా కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉంటాయి. బట్ స్టిల్ పేషెంట్కి రీజనబుల్గానే ఉంటుంది. అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఒక 6,000 మనకి మాన్యువల్ టెక్నాలజీలో ఒక క్యాప్ తయారు చేసాం అనుకోండి, దిస్ మే కాస్ట్ అరౌండ్ 8 or 9,000. బట్ దాంట్లో మళ్ళీ మెటీరియల్ క్వాలిటీ ఉంటుంది. అక్కడ అవసరాన్ని బట్టి ఆ మెటీరియల్ వాడామనుకోండి, సపోజ్ నేను హై ట్రాన్స్లూసెంట్ జిర్కోనే వాడాను అనుకోండి, మళ్ళీ కాస్ట్ పెరిగిపోతుంది, ఎందుకంటే ఆ బ్లాంకే చాలా కాస్ట్లీ. ఇదంతా మళ్ళీ 2-3 years తర్వాత వీటి కాస్ట్ తగ్గుతుంది, మళ్ళీ ఈ లోపల కొత్త టెక్నాలజీ వస్తుంది. ఇవాళ బ్రహ్మాండం టెక్నాలజీ ఇది, మళ్ళీ ఒక 2-3 years తర్వాత మళ్ళీ కొత్త టెక్నాలజీ, అది మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అందువల్ల ఏంటంటే కాస్ట్ అనేది డెఫినెట్గా టెక్నాలజీస్తో పెరుగుతుంది, బట్ నాట్ significantly. Patients can afford. సో ఈ టెక్నాలజీ తోటి ఫైనల్లీ పేషెంట్స్ కి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇంకా ఏం చెప్తారు? స్పీడ్ ఆఫ్ వర్క్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. నెంబర్ 2, కన్సిస్టెంట్ క్వాలిటీ. అంటే మాన్యువల్గా టెక్నీషియన్ మీద ఎక్కువ ఆధారపడకుండా మెషిన్ ద్వారా మనం చేసుకుంటాం. ఎందుకంటే టెక్నీషియన్ ద్వారా ఆధారపడినప్పుడు టెక్నీషియన్ చాలా ఎక్సలెంట్గా ఉండాలి. డెంటిస్ట్కి ఎక్సలెంట్ స్కిల్ ఉన్నా కూడా టెక్నీషియన్కి అంత స్కిల్ లేకపోతే వర్క్ క్వాలిటీ సరిగ్గా రాదు. సో ఇక్కడ ఇద్దరికీ మంచి స్కిల్ ఉండాలి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి డెంటిస్టులు ఫేస్ చేసే ప్రాబ్లం. ఇప్పుడు మంచి టెక్నీషియన్ ఉండొచ్చు, ఇవాళ ఉండొచ్చు, రేపు ఇంకో ఊరికి వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ అనేది సఫర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మనం కంప్యూటర్ ద్వారా మెషిన్ ద్వారా చేస్తున్నాం కాబట్టి మీకు క్వాలిటీ కన్సిస్టెంట్గా ఉంటుంది. ద ఫ్యూచర్ ఈజ్ ఆల్ క్యాడ్ క్యామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ క్యాడ్ క్యామ్ టెక్నాలజీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఇటువైపు పేషెంట్స్ కానివ్వండి, అటువైపు డాక్టర్స్ కానీ ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అండ్ చికిత్సా విధానం గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.